బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి, ఇక మాధురి రాథోడ్ ఈ ఇద్దరి ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి భార్య తనపై అనవసరంగా దాడి చేసిందని, తన ఐఫోన్ సైతం మిస్ అయిందంటూ ఇక వేములవాడ పోలీస్ స్టేషన్లో మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలని, తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఫోక్ డాన్సర్స్ మాధురి రాథోడ్. రైట్ నౌ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ఏం జరుగుతుంది? గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈశ్వర్ సాయి ఇక మాధురి రాథోడ్ వివాదమే చర్చనీయాంశంగా మారుతోంది. శ్రీశైలం ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి అంశమే ఈ ఫోక్ డాన్సర్లకు సంబంధించినటువంటి ఇల్లీగల్ వ్యవహారం. దీనికి సంబంధించి వివాహేతర సంబంధాలు చాలా మంది నడుపుతున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. ఈశ్వర్ సాయి అలాగే మరో డాన్సర్ మధురిమ రాథోడ్ తో కలిసి వేములవాడలో సాంగ్ షూటింగ్ అనేటువంటి నేపథ్యంతో వచ్చినటువంటి క్రమంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దాన్ని చిత్రీకరిస్తూ వైరల్ గా మారినటువంటి అంశం వీరి మీద పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేక మార్పులకు దారితీశాయి. దీనిపైన స్పందించినటువంటి ఫోక్ సింగర్స్ అండ్ డాన్సర్లు మీడియా సమావేశంలో అందరినీ ఒకే ఘాటున కట్టకండి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. జానులిరి, శేఖర్ వైరస్ లాంటి వాళ్ళంతా కూడా. ఇది ఇలా పక్కన పెడితే తాజాగా వేములవాడ పోలీస్ స్టేషన్ లో మధురిమ రాథోడ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. శరణ్య నా పైన దాడి చేసింది, నా మొబైల్ ఫోన్ లాక్కుంది, అలాగే మా పైన రచ్చరచ్చ చేశారంతా కూడా మీడియాలో వార్తా కథనాలు ఇచ్చారంటూ మీడియా పైన అలాగే శరణ్య పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వేములవాడ ఇన్స్పెక్టర్ దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఒక్కసారిగా యూట్యూబ్ లో డాన్సులు సాంగ్స్ తోని క్రేజీ వచ్చినటువంటి సింగర్లు డాన్సులు అంతా కూడా వాళ్ళు ఆదాయం చాలా వస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ మీరు ఒక స్టార్ హోదాను పొందుతున్నారు. దీనిలో వ్యవహారం అంతా కూడా మారుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇలాంటి ఆరోపణలు మీరు చేయడం కుదరదు, తగదు, అందరూ ఒకే ఘాటును కట్టకండి అని అభ్యర్థిస్తూ మరికొంతమంది మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి విషయం. దీనిలో భాగంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, నన్ను అనవసరంగా పరువు బజార్న పడేశారని చెప్పేసి మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చూద్దాం పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికైతే ఖచ్చితంగా తమ మొబైల్ ఫోన్ పోయింది, తనని బజార్కి ఇచ్చారు, తన మీద దాడి చేశారా అనేటువంటి కోణంలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. రైట్ చంద్రశేఖర్, మరోవైపు శరణ్య ఎప్పుడైతే మాధురి పైన మరి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకుందో, తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన వీడియో చాలా వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నా భర్త చాలా మంచివాడు, కనీసం మద్యం అలవాటు కూడా లేదు, ఆ అమ్మాయి నా భర్తను లోబరుచుకునే రీతిలో ఆమె చేసిన కామెంట్స్ పైన ఎటువంటి చర్చ జరుగుతుంది? సోషల్ మీడియాలో మాత్రము కొంత శరణ్య పైన మాత్రం కొంత అగనిస్ట్గానే ఉన్నట్టు తెలుస్తుంది, మాధురికి కొంత సానుభూతి వస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? శరణ్య వ్యాఖ్యల మీద ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి? మీరు అన్నట్టుగా శ్రీశైలం ఇక్కడ 2 కోణాల్లో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీకు పెళ్ళైన వాడే దొరికాడా, దీనికి సంబంధించి నువ్వు వివాహేతర సంబంధం నెలకొల్పాలంటే పెళ్ళైన వాడే దొరికాడా అంటూ కొంతమంది కామెంట్ చేస్తూ బహిరంగంగానే ఇటు శరణ్యకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది మధురిమ రాథోడ్కి మద్దతుగా నిలిచినటువంటి వారు మరికొందరు. ఈమెను పరువును బజార్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈమె చేస్తున్నది పెద్ద తప్పేం కాదు అనేటువంటి కోణంలో సమర్థిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు సైతం చాలా మంది ఉన్నారు. ఆ బాబు చూస్తూ మీకు ఎలా చేయాలనిపిస్తుంది అని చెప్పి కూడా అప్పటికే రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నటువంటి క్రమంలో కామెంట్ చేస్తూ తీవ్రంగా దూషిస్తున్నటువంటి విజువల్స్ సైతం వైరల్ గా మారాయి. ప్రస్తుతం అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రతి వారికి ఫ్యామిలీస్ ఉంటాయి, దానికి సంబంధించి రచ్చరచ్చ చేయడం వల్ల అదంతా కూడా బజార్న పడితే ఆ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్. సో ఇది మొత్తం మీద ఇక ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరికి సంబంధించినటువంటి చర్చ మాత్రము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. సో జనరల్గా మీ అందరికి తెలుసు, ఈ మధ్య యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ఈ 3 ప్లాట్ఫామ్స్లో, ఇంకా చాలా ఎక్స్ ప్లాట్ఫామ్ ఉంది, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ అయితే ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటు ఏపీ, తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూ పూర్తిగా తెగేంత వరకు కూడా వదిలిపెట్టట్లేదు. మొన్న జంజీల ఉద్యమం కావచ్చు, అంతకుముందు బండి భగీరథ ఉద్యమం కావచ్చు,
అంతకుముందు కోవా బన్నుకు సంబంధించిన సంఘటన కావచ్చు, లేకపోతే ఇప్పుడు తాజాగా ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కావచ్చు, ఇట్లా ఏ ఇష్యూ వచ్చినా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ఇష్యూ అయిపోయేంత వరకు మరి వాళ్ళకు సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళను ఒకరు నెగిటివ్గా, ఒకరు పాజిటివ్గా, ఒకరు సపోర్టెడ్గా, ఒకరు మరి అన్సపోర్టెడ్గా ఏదో ఒక వీడియో చేస్తూ వ్యూస్ సంపాదిస్తూ కొంత డబ్బులు కూడా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఇదంతా చూసాక ఎవరైతే మరి ఈ వీడియోలతో వైరల్ అవుతున్నారో వీళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి సంఘటనలు గతంలో చాలామంది మనం చూసినాం. ఇప్పుడు యాస్టీస్గా సేమ్ ఈ మాధురి రాథోడ్ కావచ్చు, లేకపోతే ఈశ్వర్ సాయి భార్య శరణ్య కావచ్చు, వాళ్ళు రియలైజ్ అయిపోయారు. ఏమైనా రియలైజ్ అయ్యారు, ఏదైతే ఆ హోటల్లో ఈశ్వర్ సాయి కావచ్చు, మాధురి రాథోడ్ ఇద్దరు పర్సనల్గా ఉన్నటువంటి ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో, తన భార్య ఎప్పుడైతే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందో ఆ వీడియో బయటకు రావడానికి కారణం ఈశ్వర్ సాయి భార్య అండ్ దాంతోపాటు అక్కడ వీడియో చిత్రీకరించిన ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి గురించి అయితే ఇక చాలా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. భార్యకు లేని నొప్పి ఆ వీడియో తీస్తున్నటువంటి అమ్మాయికే ఉన్నది, అసలు ఏంది అనేటువంటి ఒక కోణంలో కూడా చర్చ జరుగుతున్నది. సో ఈ వీడియో కనుక బయటికి రాకుండా ఆ అంశం 4 గోడల మధ్య, లేకపోతే 4 కుటుంబ సభ్యుల మధ్య, లేకపోతే గ్రామ పెద్దల మధ్య కనుక మరి ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటే ఇవాళ ఈశ్వర్ సాయి ఇంత ప్రచారం అయ్యేవాడు కాదు, మాధురి రాథోడ్ మీద ఇంత నెగిటివ్ వచ్చేది కాదు, అక్కడ ఈశ్వర్ సాయి భార్య శరణ్య మీద కూడా ఇంత నెగిటివ్ వచ్చేది కాదు. ఈ తప్పంతా ఎక్కడ జరిగింది? ప్రతి కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి. సమాజంలో మనకు తెలిసిన సంఘటన ఇది ఒక్కటే, కానీ మనకు తెలియని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఎన్నో కుటుంబాల్లో ఇటువంటి ఇష్యూస్తో కోర్టు మెట్లెక్కిన వాళ్ళు ఉంటారు, ఇటువంటి సమస్యలతో పెద్దల మధ్య రాజీ కుదుర్చుకున్న వాళ్ళు ఉంటారు, ఇటువంటి సమస్యలతోటి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈశ్వర్ సాయి, ఎప్పుడైతే ఈ మాధురి రాథోడ్ వీళ్ళిద్దరూ ఒక మంచి ఫోక్ డాన్సర్స్గా, వాళ్ళిద్దరు ఒక హీరో హీరోయిన్ లాగా వాళ్ళకు ఒక క్రేజ్ తెచ్చుకున్నారు. అది ఒక రోజు వచ్చిన ఒక క్రేజ్ కాదు, ఒక ఓవర్ నైట్లో సంపాదించుకున్న క్రేజ్ కాదు. మీరు లిటరల్లీ మీరు నమ్ముతున్నామో, ఎవరైతే ఫోక్ సాంగ్ని ఇష్టపడతారో, ఫోక్ డాన్స్ని ఎక్కువగా ఇష్టపడతారో, ఎవ్రీడే మార్నింగ్ ఇప్పుడు నవేడేస్ ఈ ఈశ్వర్ సాయి వీడియో కానీ మాధురి రాథోడ్ వీడియో కానీ చూడకుండా వాళ్ళ డే గడవదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్ని సాంగ్స్ వాళ్ళు హైలైట్ సాంగ్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఒక్కొక్క సాంగ్ కొన్ని మిలియన్స్ వ్యూస్ని సంపాదించిపెట్టే. నిజంగా చెప్తున్న సినిమా సాంగ్స్ కూడా అన్ని మిలియన్స్ వ్యూస్ లేవు. సో మరి ఒక రోజు ఈ ఫోక్ వీడియోస్ చూసే వాళ్ళ వీడియోలు చూడకుండా గడవదంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎంత ప్రాబ్లమ్స్ని ఎంత కాంపిటీషన్ ఎదుర్కొంటే వాళ్ళు ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చి ఉంటారు. పెట్టంగానే మిలియన్స్ వ్యూస్ వాళ్ళని ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ వీడియోస్ నచ్చి, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి, వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆ సాంగ్స్ నచ్చే కదా ఆడియన్స్ వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు. ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళారు. బాసింగాల సాంగు విదేశాల్లో కూడా ఆ పాటకు రీల్స్ చేసినటువంటి పరిస్థితి. ప్రమిళ అనేటువంటి సాంగు ఎంత హిట్గా మారిందో మీ అందరికి తెలిసిన సాంగ్ అది. ఇక రాత్రి అనేటువంటి సాంగ్ ఇప్పుడు ఈ మధ్య ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఈశ్వర్ సాయి ఈ మాధురి రాథోడ్ దొరికిన తర్వాత దానికి కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అరే ఎట్లైనా చేయండి, కానీ వాళ్ళ పర్ఫార్మెన్సు, వాళ్ళకు పడ్డ స్ట్రగుల్స్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఒక కోటను నిర్మించుకున్నారు. ఆ కోటను ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ శరణ్య ఒక్కసారి కూల్చేసింది. ఆమె ఏమనుకుందంటే, పాపం మాధురి తప్పు చేసింది, నా భర్త తప్పు చేయలేడు, నా భర్త మద్యం కూడా సేవించాడు, మంచోడు అని చెప్తున్నది. కానీ ఇక్కడ నీ భర్త పరువు పోయింది, నీ పరువు పోయింది, పాపం మాధురి రాథోడ్ పరువు కూడా పోయింది. అమ్మాయికి పెళ్లి కాలే, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాల్సినటువంటి అమ్మాయి. మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నీ భర్త ఒక మగాడు కాబట్టి ఎట్నో అట్లా సస్టైన్ అవుతాడు. ఆఫర్లు వస్తే 4 రోజుల తర్వాత ఈ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ అమ్మాయి జీవితాంతం లైఫ్ లాంగ్ ఈ మచ్చను భరించాల్సి వస్తుంది. సో ఒక మహిళ కాబట్టి ఆ మహిళా కోణంలోనైనా మాధురి రాథోడ్ విషయాన్ని ఆలోచించి ఆ విషయాన్ని 4 గోడల మధ్య, నలుగురు మధ్య, లేకపోతే గ్రామ పంచాయతీలో ఎక్కడో ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుండని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో చాలా ఈశ్వర్ సాయి భార్య తప్పు చేసింది, మరి ఈ వీడియోని పబ్లిక్లోకి వదలాల్సిన వీడియో కాదని చెప్పేసి అంటున్నారు. మాధురి రాథోడ్కి రోజు రోజుకి మద్దతు పెరుగుతున్నది. నీ భర్త తప్పు లేకుండా, నీ భర్త ప్రమేయం లేకుండానే మరి ఆ అమ్మాయి నీ భర్త ఫిజికల్గా కలుస్తారా? ఇన్ని రోజులు వాళ్ళ మధ్య చాటింగ్స్ నడుస్తాయా? ఇన్ని రోజుల మధ్య వాళ్ళు క్లోజ్గా ఉంటారా? ఇన్ని సాంగ్స్ తీస్తారా? ఇవన్నీ నీకు ముందే తెలిస్తే నువ్వు దాన్ని 4 గోడల మధ్యలో కూర్చొని దాన్ని ఖండించాలి కదా. ఒక్కసారిగా లైవ్ పెట్టి వీడియోస్ తీసి ఆ వీడియోస్ అన్నీ మీరే ఆ వీడియోలో క్లియర్గా ఉన్నది, అన్ని మీడియా ఛానళ్ళకు పంపించేస్తున్నా, లైవ్ పెట్టేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి, ఆ వీడియో తీస్తున్న అమ్మాయి చెప్తున్నది. ఆ వీడియోలన్నీ వైరల్ అయినాక ఆ వీడియోస్ మీద
యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు, ఈశ్వర్ సాయి, ఈ మాధురి రాథోడ్ అభిమానులు, ఇట్లా మొత్తం ఒక 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 సునామీ లెక్క అయిపోయింది ఆ వీడియోలన్నీ కూడా. ప్రతి ఒక్కరు స్పందించి దాన్ని వైరల్ చేసి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఇంకా ఎక్కువ క్రియేట్ చేసి ట్రోల్స్, మీమ్స్. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఈశ్వర్ సాయి భార్య కదా. ఒక్క క్షణం ఆలోచించి, అయ్యో అక్కడ ఒక ఆడపిల్ల ఉన్నది, సరే తప్పు చేసింది, కానీ ఈ ఆడపిల్ల జీవితాన్ని కూడా మేము నాశనం చేయదు, ఇక్కడ నా భర్త కూడా జీవితాన్ని నాశనం చేయదు. ఇద్దరు కలిసి ఎన్నో సాంగ్స్ చేసారు, చాలా సాంగ్స్ హిట్ అయినాయి, వాళ్ళకు కోటను నిర్మించుకున్నారు, ఆ కోట కుప్పగూలుతుంది ఈ వీడియోస్ బయటకు పోతే, ఈ అంశం బయటకు పోతే అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇంత ఇష్యూ ఉండకుంటుండే కదా, ఇంతమందికి తెలియకుంటుండే కదా. ఈరోజు ఆ కోట అంతా కూల్చి, అయ్యో తప్పు జరిగిపోయింది, నా భర్త మంచోడే, అట్లా చేయాల్సింది కాదు, ఆ వీడియోలు బయటకు పంపించాల్సిన విషయం కాదు, మేము పంపించొద్దు అనుకున్నాం ఆ వీడియోస్, కానీ అవి 10 సెకండ్లలో ఎట్లా వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోతాయి మీ ప్రమేయం లేకుండా? ఎట్లా వెళ్ళిపోతాయి మీకు తెలియకుండా? ఇప్పుడు ఒక్కరు చేసిన తప్పుకు అది అందరికీ ఆపాదిస్తారు. రేపు పొద్దున ఇదే ఫోక్ ఇండస్ట్రీకి ఇంకొక అమ్మాయి రావాలంటే ఆ అమ్మాయి తండ్రి కూడా ఆలోచిస్తాడు. ఇదే ఫోక్ ఇండస్ట్రీకి ఓ పెళ్లి చేసుకున్న అబ్బాయి రావాలంటే తన భార్య కూడా ఆలోచిస్తుంది. సో చాలా చాలా అంశాలని డిస్కస్ చేయాలంటే, బట్ మనం ఎక్కువగా మాట్లాడదు, ఎందుకంటే ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్, అది వ్యక్తిగత విషయాల్ని. సో వాస్తవం చెప్పాలంటే ఏ ఇన్ఫ్లుయెన్సరో, ఏ యూట్యూబరో, లేకపోతే ఏ మీడియా కూడా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ను పెద్దగా మనం భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, వీటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ అయినా ఇటువంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, ఇదని కాదు, ఏదో ఒకటి జరుగుతుంటుంది సమాజంలో. బట్ వీళ్ళు ఫేమస్ డాన్సర్స్ కాబట్టి, ఫోక్ డాన్సర్స్ కాబట్టి, వీళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇది ఇట్లా చిటికెలో మొత్తం వైరల్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, రైట్. ఒకసారి బిగ్ బాస్ ఫేము ఆది గురించి ఒకసారి మీకు తెలుసు కదా, ఆదిరెడ్డి ఒక వీడియో చేసిండు, ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిరెడ్డి ఏం మాట్లాడుతుండో. పట్టుకుని అమాయకుడు అలవాట్లు లేవు, ఏమై చిడిపిస్తుంది అంటున్నారు. నాకు అర్థం మాధురి రాథోడ్ ఈశ్వర్ల ఇష్యూలో నిజాలు మాట్లాడుకుందాం. నాకు ఆ మాధురి రాథోడ్ ఉన్నారు సరే, ఆవిడకి సపోర్ట్ చేయాలి అని అనిపించింది. ఏ రకంగా అంటే ఆ ఇష్యూలో అర్ధరాత్రి 12 గంటకు 1 గంటకు వెళ్ళారు వాళ్ళ వైఫ్, ఆ తర్వాత ఆ విషయాలు అని అరిచిన అమ్మాయి అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళు దొరికారు. కానీ అక్కడ దొరికిన తర్వాత ఆ అమ్మాయిని పచ్చిగా ఆ మాధురి రాథోడ్ గారిని పచ్చిగా కొట్టారు, కొట్టేది వీడియో తీశారు, పెట్టారు, పచ్చి బూతులు తిట్టారు, అంతా బాగుంది. ఆ అవతలోడు ఏం చేశాడు, ఆ ఈశ్వర్ సాయి అనే అతను మొగుడు కాబట్టి, మొగుడు కెరియర్ పోకూడదు కాబట్టి ఆ అబ్బాయిని కూడా తప్పని చెప్పి కొట్టి అవహేళన చేస్తే, కెరియర్ పోతే మనకి ఇబ్బంది కాబట్టి ఫ్యామిలీకి కాబట్టి, ఆ అమ్మాయి పరాయి అమ్మాయి కాబట్టి అమ్మాయిని కొట్టేసి ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయినా ప్రాబ్లం లేదు. మొగుడిని పట్టుకుని అమాయకుడు అలవాట్లే లేవు, ఏమై చిడిపేసింది అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. తప్పు చేస్తే చప్పట్లు కొడితే 2 చేతులు కలవాలి, కానీ ఒక్కరే ఎలా తప్పు చేస్తారు? బలవంతంగా చేస్తున్నారా? అక్కడ సింపుల్ గా చెప్తున్నా, వాళ్ళిద్దరూ కలిసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ చూడడం ఆవిడికి చాలా పెయిన్ఫుల్ గానే ఉంటది, అది కాదనట్లేదు. మాధురి రాథోడ్ గారిది కూడా తప్పుంది, కానీ ఆవిడ మాత్రమే తప్పుంది, అవతలోడు అమాయకుడు అంటే కరెక్ట్ కాదు. బేసిక్ గా వీళ్ళకి అర్థం కానిందంటే, లీగల్ గా వెళ్తే ఆ మాధురి రాథోడ్ ఇష్టం వచ్చేట్టు కొట్టారు చూసారా బలవంతంగా, ఈవిడ రివర్స్ కేసేస్తే విషయాలను అరిచిన అమ్మాయికి, విషయాలకి అండ్ వాళ్ళ వైఫ్ కి అందరికీ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ చట్టం మనకి నచ్చకపోయినా ఇద్దరు మేజర్ల మధ్యలో ఇష్టంగా జరిగితే అది ఇల్లీగల్ కాదు. ఇద్దరిది తప్పుందని చెప్పినప్పుడే ఆవిడ వైపు నిలబడతారు జనాలు. అంతేగా నా మొగుడు మంచోడు అన్నప్పుడు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తా ఉంటే జనాలు కూడా నిలబడట్లేదు అమ్మాయి వైపు కూడా. ఒక ఫ్యామిలీ విషయం నేను ఎప్పుడు రీల్ చేయలేదు, కానీ అరే అందరూ అమ్మాయిని అంటున్నారు కానీ అబ్బాయి తప్పులేదు అంటది ఏంటారు ఆవిడ అనేసి నాకు రియాక్ట్ అవ్వాలని. రైట్, క్లియర్గా ఆదిరెడ్డి ఏం చెప్తున్నాడు, బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి ఏం చెప్తున్నాడు. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సరే, గతంలో రివ్యూస్, వీడియోస్ ఇవన్నీ చేసి ఇక్కడ దాకా బిగ్ బాస్ దాకా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. సో చాలా నాకు మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పిండు ఆది. ఈ ఆదిరెడ్డి చెప్పినటువంటి చాలా పాయింట్స్ నాకు నచ్చినాయి, చాలా ఆలోచన విధానం కూడా మారిపోయింది. ఒక్కసారిగా ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఆలోచించే విధానం కూడా మారిపోయింది. అరే మనోడు చెప్పింది కరెక్ట్ కదా, ఇద్దరు మేజర్సే, వాళ్ళు కలవడం అనేది ఇల్లీగల్ కాదు, కోర్టులే చెప్తున్నాయి. ఇద్దరు మేజర్లు ఏంటి, వాళ్ళు ఇష్టపూరితంగా కలిస్తే అది మనం తప్పు పట్టలేమని కోర్టులే చెప్తున్నాయి. కానీ ఇక్కడ తప్పేం జరిగిందంటే, ఆ అమ్మాయి ఎవరైతే శరణ్య ఉన్నదో, ఈశ్వర్ సాయి మంచోడు, తప్పే లేదు, మొత్తం ఆమెనే లొంగ తీసుకుందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆదిరెడ్డి కూడా చెప్తున్నాడు, ఇట్లా 2 చేతులతో కొడితేనే సౌండ్ వస్తుంది, అంటే ఇద్దరు కలిస్తేనే అక్కడ ఒక రకమైనటువంటి వ్యవహారం జరిగి ఉంటుంది. కానీ కేవలం నా భర్త తప్పు లేదు, ఆమెనే లొంగ తీసుకుంది, ఇది కరెక్ట్ కాదు కదా. సరే ఆమె మీద దాడి చేసిర్రు, అక్కడ ఆమె ఒక పెళ్లిగాని అమ్మాయి, ఆమె లైఫ్ స్పాయిల్ చేసిర్రు. సో ఇక్కడ ఏం చెప్తుండో ఆదిరెడ్డి కూడా, ఆమె గనక కేసు పెడితే వీళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది, వీళ్ళది తప్పు, కొట్టడము, ఆ వీడియోని తీసి పబ్లిక్లో పెట్టడము, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ నేరేషన్ అంతా సినారంతా మారిపోయింది కాబట్టి తప్పు వీళ్ళదని చెప్పేసి ఆదిరెడ్డి చెప్తున్నాడు. సో ఇట్లా చాలామంది ఎప్పుడైతే మాధురి రాథోడ్కి సపోర్ట్ ఇచ్చారో, ఇక్కడ చూడండి కామెంట్స్ కూడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా.
ఒకసారి కామెంట్ చూపించాడు పీసీఆర్. మొగుడు మంచోడైతే రూమ్కి వెళ్ళి బట్టలు లేకుండా ఎందుకు ఉన్నారు, అంత అమాయకుడా, ఇద్దరిది తప్పు, మాధురి ఈశ్వర్కి పెళ్లి చేయండి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది నిజమే కదా అన్నయ్య, ఇద్దరిది తప్ప అని ఇంకోరు అంటున్నారు. ఎస్ బ్రదర్ ఆర్ యూ కరెక్ట్ అని చెప్పేసి ఇంకోరు పెడుతున్నారు. ఆడపిల్లలు సిగ్గు లేకుండా పెళ్లి పిల్లలు ఉన్న మొగాడి జోలికి వెళ్ళడం ఆపండి అంటూ ఇంకొక ఆయన కామెంట్ పెడుతున్నాడు. సో ఇట్లా అంతా బాగుంది, కానీ వాళ్ళు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టకపోతే బాగుండేదని ఇంకొంతమంది. నేను అదే చెప్తున్నా, మీరు చెప్పేది కరెక్టే, కానీ పెళ్ళైన వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తప్పని ఇంకోరు పెడుతున్నారు. ఇక్కడ చూడండి, వాడు కాలు పట్టుకునేసరికి వాడు మంచోడయ్యిండు అని చెప్పేసి ఇంకొంతమంది పెడుతున్నారు. ఇట్లా ఈ విషయంలో ఇద్దరిది తప్పుంది. ఒక బాయ్ని పెట్టుకొని వాడు తప్పు చేశాడు, వాడికి పెళ్ళయి ఒక బాబు ఉన్నాడని తెలిసి ఆ అమ్మాయి తప్పు చేసిందని ఇంకొంతమంది పెడుతున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు మరి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఈ కామెంట్స్ని బట్టి ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ మాధురి తప్పున్నది, ఈశ్వర్ సాయి తప్పున్నది. బట్ ఇద్దరి తప్పున్నప్పుడు ఇద్దరిని దండించాలి. ఇద్దరిని ఆ భార్య, ఇప్పుడు ఎవరైతే ఈశ్వర సాయి భార్య శరణ్ ఉన్నదో తన భర్తను కూడా 2 చెంపదెబ్బలు కొట్టాలి, తప్పేమున్నది. కానీ ఇక్కడ నువ్వు మాధురిది ఒక్కదాందే తప్పు, నా భర్త మంచోడు అని చెప్పేసి ఆ అమ్మాయిని కొట్టి ఆమె ఫోన్ తీసుకెళ్ళి ఈ రకంగా వివరిస్తే ఎట్లా అని చెప్పేసి సోషల్ మీడియాలో క్వశ్చన్లు వస్తున్నాయి. బట్ చూద్దాం, ఆ అమ్మాయి అయితే లీగల్గా పోతుంటున్నది, నాపై దాడి చేసిరు, నా ఫోన్ తీసుకెళ్ళిరు అని చెప్పేసి నా ఫేమ్ని మొత్తం డీఫేమ్ చేసిరు అని చెప్పేసి ఆమె ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. బట్ పోలీసులు మరి ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేస్తారు, ఏం దర్యాప్తు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఈ ఇష్యూని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని, ఉదాహరణ తీసుకొని భవిష్యత్తులో మంచి అచీవ్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, మరి మంచి గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడమో లేకపోతే మరి ఇంకేదేదో యాక్టివిటీస్ చేసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. దయచేసి చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో పెట్టి ఆ సోషల్ మీడియా ఒక్కసారిగా ట్రోల్స్, మీమ్స్ వైరల్ చేసిన తర్వాత మీకు దండం పెడతా ఆపండి అంటే కూడా ఆపరు. ఎట్లా ఆపుతారు? ఒక అగ్గిపుల్ల ఒకసారి ఇట్లా ఆ అగ్గిపుల్లను గీరి ఒక అడవిలో పారేస్తే అడవంతా అంటుకుపోతుంది. అప్పుడు దాన్ని చల్లార్పాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఇప్పుడు అదే పరిస్థితి అయింది. ఈ ఈశ్వర సాయి భార్య మరి ఈ శరణ్ ఎవరైతున్నారో ఒక అగ్గిపుల్ల గీసి ఇట్లా సోషల్ మీడియాలో వదిలేసింది. ఆ సోషల్ మీడియాలో మరి ఆ గీరి వేసిన అగ్గిపుల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతున్నది. ఎవరి తరం అవుతుంది దాన్ని ఆపడం? ఎవరు ఆపుతారు దాన్ని? సో ఒకసారి ఆలోచించండి ఇటువంటి వ్యవహారాల్లో. బట్ చూద్దాం ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ విషయంలో ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి.